హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్. హోమ్మేడ్ స్టైల్ గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్గా ఫ్రెష్గా ఉన్న ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని అవి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్తో 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోనే కొంచెం సరిపడ వాటర్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా సాఫ్ట్గా బాయిల్ చేయకూడదు. ఇక్కడ మనకు క్యాలీఫ్లవర్ అయితే బాయిల్ అయిపోయింది. వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి క్యాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. గోబీ మంచూరియా అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా స్నాక్ ఐటమ్గా తింటారు. కాబట్టి ఎక్కువగా బయట యూస్ చేసిన రీయూజబుల్ ఆయిల్లో కాకుండా ఇంట్లో మనం ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గోబీ మ్యారినేషన్ కోసం అందులో అయితే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కంప్లీట్గా మిక్స్ అయ్యాక మనం బైండింగ్ అండ్ క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్స్ మైదా ఫ్లోర్ అలానే 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ అనేది ఇంకా కొంచెం మీకు డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కడాయి అయితే తీసుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే కొరియాండర్ లీవ్స్, 2 ఆనియన్స్, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ చేసుకోకూడదు. క్యాలీఫ్లవర్ అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యి రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే తీసేయకూడదు. ఈ కలర్ వచ్చాక మనమైతే ఫ్రై అవుతున్న క్యాలీఫ్లవర్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, జింజర్, గార్లిక్ ఇవన్నీ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గోబీని చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మనం కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టిన జింజర్, గార్లిక్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేవి కొంచెం పింకిష్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఆనియన్స్ మగ్గుతాయి. నెక్స్ట్ ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. లేదంటే సాస్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఈ స్టెప్లో సాస్ అనేది స్కిప్ చేయొచ్చు. అన్నీ మిక్స్ అయ్యాక నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే ఇందులో వేయాలి. సాసెస్ ఫ్లేవర్స్ అన్నీ క్యాలీఫ్లవర్ పీసెస్కి పట్టేలా ఇక్కడ మనం బాగా అయితే మిక్స్ చేయాలి. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక కప్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న వాటర్ని మనం ఫ్రై అవుతున్న మంచూరియాలోకి వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయాలి. ఈ స్టేజ్లోనే ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉన్న గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు ఏబీ వ్లాగ్స్.